హలో. ఇప్పటి వరకు మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసాము. ఇప్పుడు వచ్చేసి క్లబ్ చేయబోతున్నాం. అంటే ఫిల్టర్ వచ్చేలాగా దాన్నే మనం నెస్టెడ్ ఫిల్టర్ అని అంటాం. అదేవిధంగా మ్యాప్లో మ్యాప్ వచ్చేలాగా దాన్నే నెస్టెడ్ మ్యాప్ అని అంటాం. లేదా ఫిల్టర్లో మ్యాప్ రావచ్చు, లేదా మ్యాప్లో ఫిల్టర్ కూడా రావచ్చు. అటువంటి టాస్క్లు కొన్ని చూస్తే ఇంకొంచెం నాలెడ్జ్ బాగా వస్తుంది మనకి. అయితే ప్రజెంట్ మీ కళ్ళ ముందే ఒక చిన్న లిస్ట్ తీసుకోండి. ఈ లిస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మిస్టర్ అనే పేరుతో ఉండేటువంటి మేల్ నేమ్స్, మిస్ అంతో స్టార్ట్ అయ్యేటువంటి ఫీమేల్ నేమ్స్, అదేవిధంగా కొన్ని స్ట్రింగ్స్ అయితే న్యూమరిక్ స్ట్రింగ్స్ ఉన్నాయి. ప్రజెంట్ మన టార్గెట్ ఏంటంటే దీన్ని సాల్వ్ చేద్దాం. ఏం చేయాలంటే టెక్స్ట్ మాత్రమే ఉండేటివి ఫిల్టర్ చేయాలి. అంటే 10, 20, 30 కాకుండా మిగతాటవన్నీ టెక్స్టే, అది ఫిల్టర్ చేయాలి. ఆ టెక్స్ట్లో నుంచి మిస్టర్తో స్టార్ట్ అయ్యేటివి మాత్రమే మళ్ళీ ఫిల్టర్ చేయాలి. అర్థమైందా? టెక్స్ట్ మాత్రమే ఉంటే ఆ స్ట్రింగ్స్ అన్ని ఫిల్టర్ అవ్వాలి. అంటే 10, 20, 30 కాకుండా మిగతావి. మళ్ళీ వాటిలో నుంచి మిస్టర్తో స్టార్ట్ అయ్యేటివి మాత్రమే మళ్ళీ ఫిల్టర్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ అయితే టెక్స్ట్ మాత్రమే ఫిల్టర్ అయ్యేటట్టు ఫిల్టర్ ఎలా రాయాలో చూద్దాం. FILTR ఫంక్షన్ పాస్ చేయాలి, తర్వాత ఒక లిస్ట్ పాస్ చేయాలి. అంతేనా? రైట్. ఫస్ట్ వచ్చేసి దేని మీద జరగాలి ఇదంతా? నేమ్స్ అనే ఇటరబుల్ మీద జరగాలి. ఏం జరగాలి? టెక్స్ట్ మాత్రమే ఉండేటట్టు ఫిల్టర్ అవ్వాలి. టెక్స్ట్ మాత్రమే ఉండేలాగా ఫిల్టర్ అవ్వాలి. సో LAMBDA లాంబ్డా స్ట్రింగ్సే కదా అవన్నీ. సో స్ట్రింగ్ అని పేరు పెట్టాను నేను. స్ట్రింగ్ తీసుకుంటున్నా. ఈ స్ట్రింగ్ ఎప్పుడైతే ఓన్లీ ఆల్ఫా అవుతుందో అప్పుడైతే ఫిల్టర్ అవ్వాలి. సో ఇక్కడ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ వాడుతున్నాను నేను. స్ట్రింగ్ డాట్ ఈజ్ ఆల్ఫా ఈజ్ ఆల్ఫా. అయితే ఇక్కడ మిస్టర్ భాస్కర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ట్రూ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ డాట్స్ కానీ స్పేసులు కానీ ఉన్నట్లయితే అది ఫాల్స్ అయిపోద్ది. అంటే ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు, గ్యాప్ లేకుండా అన్ని లెటర్సే ఉండాలి, అప్పుడే అది ట్రూ అవుతుంది. సో ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఈ స్ట్రింగ్ ట్రూ అవుతుంది, ఇది ట్రూవే, ఇది ట్రూవే, ఇది ఫెయిల్ అయిపోతుంది, ఇది ఫెయిల్ అయిపోతుంది, ఇది ఫెయిల్ అయిపోతుంది, ఇది ట్రూ అవుతుంది. ఇవి ఫిల్టర్ అవుతాయి. అయితే ప్రజెంట్ ఇవన్నీ ఫిల్టర్ అవుతున్నాయి లేదా ఒకసారి చెక్ చేద్దాం. నేను దీన్ని లిస్ట్కి కన్వర్ట్ చేస్తాను. తర్వాత స్క్రీన్ పైన వచ్చే విధంగా డిస్ప్లే చేద్దాం. లేదు సపరేట్గా టెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు తీసుకొని ఇప్పుడు డిస్ప్లే చేద్దాం. PRI అంటే ప్రింట్ టెక్స్ట్. ఒకసారి చూద్దామా? అన్నీ వచ్చినాయా? ఎస్, అన్నీ వచ్చినాయి. 10, 20, 30 రాలేదు. ఇప్పుడు నేనేం చెప్పా? దీంట్లో నుంచి మళ్ళీ మిస్టర్తో స్టార్ట్ అయ్యేటివన్నీ ఫిల్టర్ చేయాలని చెప్పాను. సో ఆల్రెడీ టెక్స్ట్ అంతా ఇక్కడ ఉంది. దీన్ని అగైన్ ఫిల్టర్ చేయాలంటే నెస్టెడ్ ఫిల్టర్ వస్తుంది. నెస్టెడ్ ఫిల్టర్ అయితే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది ఒక లిస్ట్ కదా, ఇక్కడ వరకు వచ్చింది ఒక లిస్ట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫిల్టర్ రాస్తున్నాను నేను. ఫిల్టర్లో ఒక ఫంక్షన్ రాయాలి, అంతేనా? కామా పెట్టి ఒక లిస్ట్ పాస్ చేయాలి. ఇది ఆల్రెడీ ప్రాసెస్ చేయబడిన లిస్ట్. ఏది? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. అంటే ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉండేటట్టు స్ట్రింగ్స్ అన్ని రిటర్న్ అయ్యి ఒక లిస్ట్లో ఉన్నాయి. దాంట్లో నుంచి మిస్టర్తో స్టార్ట్ అయ్యేటివి రావడానికి మళ్ళీ ఫిల్టర్ లోపల లాంబ్డా రాసుకుంటాం. లాంబ్డా నేమ్ అని తీసుకుంటున్నా. ఎలా ఉండాలి అది? నేమ్ డాట్ స్టార్ట్స్ విత్ మిస్టర్. అంతేనా? ఇప్పుడు ఇవన్నీ ఫిల్టర్ అయ్యి మనకి ఇంకొక లిస్ట్ లాగా క్రియేట్ అవుతాయి. కనిపిస్తుందా? రైట్. ఇంకొక లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. మేల్స్ ఇజ్ ఈక్వల్ టు, ఓకేనా? MA. ఒకసారి మీరు చూసుకోవచ్చు. అంటే ఇంకా మన ఆలోచన విధానానికి లేదా ఇచ్చిన టాస్క్ రిక్వైర్మెంట్ని బట్టి ఫిల్టర్లో ఫిల్టర్ రావచ్చు, ఫిల్టర్లో మ్యాప్ రావచ్చు, మ్యాప్లో మ్యాప్ రావచ్చు, మ్యాప్లో ఫిల్టర్ రావచ్చు. ఎలాగైనా కూడా ఇది నెస్టింగ్ మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్. ఓకేనా? రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో స్ట్రింగ్స్ మీద నెస్టెడ్ ఫిల్టర్ ఎలా అప్లై చేయాలో చూసాము. ప్రజెంట్ వచ్చేసి నెస్టెడ్ ఫిల్టర్
ఒక ఇంటీజర్స్ లిస్ట్ మీద ఎలా అప్లై చేస్తామో చూస్తాం. అయితే ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే దీంట్లో పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసి పాజిటివ్ నెంబర్స్ అన్ని ఫిల్టర్ చేయడం. ఏంటి? పాజిటివ్ నెంబర్స్ అన్ని ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసిన తర్వాత పాజిటివ్ నెంబర్స్లో నుంచి ఈవెన్ నెంబర్స్ని మాత్రమే ఫిల్టర్ చేయాలి. అర్థమవుతుందా? ఒకసారి ట్రై చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ నెంబర్స్ ఫిల్టర్ అయ్యేలాగా చేద్దాం. పాజిటివ్ నెంబర్స్ ఒకటే ఫిల్టర్ చేయాలంటే మనం ఫిల్టర్లో ఫంక్షన్ పాస్ చేయాలి. సో FUN కామా ఒక ఇటరబుల్, అంతేనా? అయితే దీంట్లో నుంచి ఫస్ట్ వాల్యూ దీంట్లోకి వస్తుంది, అంతేనా? లాంబ్డా ఫంక్షన్ రాసుకోవాలి కదా, LAMBDA లాంబ్డా నమ్. ఇక్కడ LI కాదు, నమ్స్. మన లిస్ట్ పేరు నమ్స్. అయితే ఇప్పుడు నంబరు గ్రేటర్ దెన్ 0 అయితే ఫిల్టర్ అవ్వాలి, గ్రేటర్ దెన్ 0 అయితే ఫిల్టర్ అవ్వాలి. అదే కదా నేను చెప్పాను, పాజిటివ్ నెంబర్స్ అన్ని ఫిల్టర్ చేయాలి. సో ఇక్కడికి ఏమైంది, ఒక లిస్ట్ మనకి రిటర్న్ కాబోతుంది. లిస్ట్కి కన్వర్ట్ చేసుకుందాం మనం. ఒకసారి POS is equal to అని ఇచ్చాం. అవన్నీ డిస్ప్లే చేద్దాం. PRA అంటే క్లారిటీ అనమాట, నిజంగా పాజిటివ్ నెంబర్స్ వచ్చినాయా రాలేదు. ఒకసారి మీరు చూసినట్లయితే పాజిటివ్ నెంబర్స్ వచ్చాయి. -5 రాలేదు, -8 రాలేదు, -10 కూడా రాలేదు. ఇప్పుడు వీటిలో నుంచి అగైన్ ఏం ఫిల్టర్ చేయాలి, ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ఫిల్టర్ చేయాలి. రైట్, ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఇక్కడ వరకు ఒక లిస్ట్ వచ్చింది, ఈ లిస్ట్ తీసుకెళ్ళి ఇంకొక ఫిల్టర్ లోపల మనం రాసుకోవాలి. ఫిల్టర్ ఇక్కడ ఫంక్షన్ రాసుకుంటాం, కామా పెట్టేసి మనకు ఆల్రెడీ ఇందాక వచ్చింది కదా పాజిటివ్ నెంబర్స్ లిస్ట్, దాన్ని ఇక్కడ ఆర్గ్యుమెంట్గా నేను ప్లేస్ చేశాను. దీంట్లో నుంచి ఒక పాజిటివ్ నెంబర్ వస్తుంది, అది ఈవెనా కాదా నేను కనిపెట్టబోతాను, అంతేనా? సో వాల్యూ లాంబ్డా వాల్యూ అని తీసుకుంటున్నాం. ఈవెన్ నెంబర్ అంటే మనకు తెలిసిందే, ఆ వాల్యూ డివైడెడ్ బై 2i ఈక్వల్ టు 0 అయితేనే అది ఫిల్టర్ అవ్వాలి. క్లారిటీయా? ఇక్కడ ఒక ఫిల్టర్ ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుందా, దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, ఒక లిస్ట్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈవెన్స్ ఇజ్ ఈక్వల్ టు అని తీసుకొని నేను ఒకసారి దాన్ని డిస్ప్లే చేస్తాను. సార్ చూడండి. సో ఈ విధంగా నెస్టెడ్ ఫిల్టర్ స్ట్రింగ్స్ మీద అప్లై చేయొచ్చు, ఇంటీజర్స్ మీద అప్లై చేయొచ్చు, ఎలాంటి ఆబ్జెక్ట్స్ మీద అయినా అప్లై చేయొచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ మ్యాప్ ఎలా రాయాలో చెప్పుకుందాం మనం, ఓకేనా? రైట్.